హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం బీట్రూట్తో పూరీలు తయారు చేసుకుందాం. ఇవి హెల్త్కి చాలా మంచిదండి, చాలా బాగుంటాయి కూడా. పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. వాళ్ళకి బీట్రూట్ పెడితే తినరు కదా, ఇలా పూరీల్లో వేసేసి చేసి పెడితే చక్కగా తినేస్తారు. ఇప్పుడు అవి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక 2 బీట్రూట్లని ఇలా పైన చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. అలాగే మనం బీట్రూట్ జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని కలిపేసుకోవాలి. సరిపడా నీళ్లు వేసుకొని చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పిండి బాగా కలపాలి గట్టిగా. ఇలా కొడుతూ కలిపేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని ఇప్పుడు కూర తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. కొంచెం కరివేపాకు, అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒక 4 కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆలుగడ్డలు ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాను, అవి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి కూడా వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోగా ఒక 2 స్పూన్ల శనగపిండి తీసుకొని వాటర్లో కలిపి వేసేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ పడితే అవి కూడా వేసేసుకొని కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అయిపోయిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు చేసి పెట్టుకున్న పూరీలు ఇలా ఆయిల్లో వేసేయాలి. చూడండి చక్కగా పొంగుతున్నాయి. ఇలాగే మిగిలిన పూరీలు కూడా వేసేసుకుందాం. చూడండి చక్కగా పొంగాయి కదా. అన్నీ ఇలా వేసి పెట్టేసుకున్నాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బీట్రూట్తో పూరీలు రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.